అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మోరల్ టాక్స్. ప్లీజ్ డూ షేర్, లైక్, సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. జనవరి 16వ తేదీన శుక్రవారం నాడు కనుమ పండుగ వచ్చింది. ఈ కనుమ పండుగ నాడు ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించాలి. అయితే ఈ రోజున పొరపాటున కూడా ఈ తప్పులు చేయకూడదు. అలా ఈ కనుమ పండుగ నాడు మన పూర్వీకులు అంటే చనిపోయిన వారికి ఇష్టమైన ఆహారాన్ని, వారికి బట్టలని సమర్పించాలి. కొన్ని ప్రాంతాలలో సంక్రాంతి పండుగ రోజున మన పెద్దలకి, చనిపోయిన పెద్దలకి సంక్రాంతి రోజున బట్టలు పెట్టడం ఇలాంటివి కొన్ని ప్రాంతాల్లో చేస్తారు. మరికొన్ని ప్రాంతాల్లో కనుమ పండగ రోజు చేస్తారు. కనుక కనుమ పండగ నాడు ఆ బట్టల్ని వారికి ఎలా సమర్పించాలి, ఏ ఏ పిండి వంటలు వండాలి అనేది, ఎలాంటి నియమాలు అనేది ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియోకి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. కనుమ పండుగ రోజున ఉదయాన్నే లేచి తలస్నానం చేసుకోవాలి. మన ఇంటి ముందు ద్వారాల ముగ్గు వేసుకోవాలి. అలా వేసుకోవడం వలన మన ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుంది. ఈ ముగ్గు అనేది వరిపిండితో అంటే బియ్యం పిండితో మాత్రమే వేసుకోవాలి. కనుమ పండుగ రోజున స్నానం ఏ విధంగా చేయాలంటే నీటిలో కొంచెం గంగాజలం, రాళ్ళ ఉప్పు, అలాగే కొంచెం పసుపు వేసుకొని నరపీడ దోషాలన్నీ, దిష్టి దోషాలన్నీ తొలగిపోవాలని, వాటిని వేసుకుంటే మనకి అష్టైశ్వర్యాలు, ఆయుర ఆరోగ్యాలు కలిసి వస్తాయి. కనుమ రోజున ప్రతి ఒక్కరూ పసుపు రంగు వస్త్రాలు ధరించాలి. ఈ కనుమ పండుగ శుక్రవారం వచ్చింది కాబట్టి ఈ రోజున శుక్రవారం అంటే లక్ష్మీదేవి రోజు అని అంటాము. కనుక లక్ష్మీదేవిని పూజిస్తే ఇక ఆ సంవత్సరం అంతా మనకి ధనానికి, ఐశ్వర్యానికి లోటుండదు. ఈ కనుమ పండుగ నాడు పూజా గదిలో లక్ష్మీదేవికి నెయ్యి దీపం వెలిగించి గులాబీ పువ్వులతో లక్ష్మీదేవిని పూజించండి. లక్ష్మీదేవికి పూజ చేసేటప్పుడు లక్ష్మీ అష్టోత్తరం చదువుకోవాలి. అలాగే కనుమ పండుగ నాడు ప్రతి ఒక్కరూ మన ఇంటికి ఉండే పాత గుమ్మడికాయని తీసేసి కొత్త గుమ్మడికాయని పెట్టుకోవాలి. గుమ్మడికాయ ఎందుకు ఇంటికి కట్టాలి అంటే మన ఇంటికి ఉండే దిష్టి దోషాలన్నీ పోవాలని. ప్రతి సంవత్సరం గుమ్మడికాయను లేదా కొబ్బరికాయను ఇలా ఇంటి గుమ్మం ముందు వేలాడదీస్తారు. దానివల్ల నరపీడ దోషాలు, దిష్టి దోషాలు మన ఇంటికి తగలకుండా ఉంటాయని ఒక నమ్మకం. కనుమ రోజున ఇల్లుని ఎలా శుభ్రం చేసుకోవాలి అంటే నీటిలో కొంచెం ఉప్పు, శుక్రవారం కనుమ కాబట్టి పసుపు వేసుకోకుండా కొంచెం గంగాజలం వేసుకొని ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి. శుక్రవారం మరియు లక్షవారం అంటే గురువారం నాడు పసుపు వేసుకోకుండా మిగతా అన్ని రోజుల్లో నీళ్ళలో కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసుకొని మన ఇంటిని శుభ్రం చేసుకోవాలి. అప్పుడు మన ఇంట్లో లక్ష్మీ కటాక్షం పొంది లక్ష్మీదేవి తాండవం చేస్తుంది. కనుమ రోజున ఎటువంటి ప్రయాణాలు చేయకూడదని అప్పట్లో మన పెద్దలు చెప్పారు. ఎందుకంటే కనుమ రోజున పొలిమేరు దాటకూడదట. ఈరోజు ప్రయాణాలు చేయకూడదని మన పెద్దలు చెప్పారు. కనుమ రోజున ప్రయాణాలు చేస్తే మాత్రం మన ప్రయాణాల్లో ఆటంకాలు ఎదురవుతాయి. కాకపోతే కొంతమందికి ఉద్యోగరీత్యా వెళ్ళవలసి వస్తుంది. కనుక దేవుడికి దండం పెట్టుకొని నోట్లో బెల్లం వేసుకొని మనం ప్రయాణం కొనసాగించవచ్చు. అయినా సరే జాగ్రత్త వహించాలి. అదేవిధంగా కనుమ పండుగ అంటేనే గోమాత పండుగ. కనుమ పండుగ రోజు తప్పనిసరిగా గోవుని పూజించాలి. కాబట్టి మీ ఇంటి ముందుకు గోమాతను తీసుకొని వచ్చి గోమాతకి నుదుటిన బొట్టు పెట్టి, అలాగే వెనుక భాగంలో కూడా బొట్టు పెట్టి, పసుపు రాసి బొట్టు పెట్టి నమస్కారం చేసుకునే పిండి వంటల్ని ఆవుకు తినిపించాలి. ఇలా చేయటం వల్ల మనకి ముక్కోటి దేవతల అనుగ్రహం ఈ సంవత్సరం అంతా పొందుతాము. అలాగే రాజయోగం కూడా సిద్ధిస్తుంది. ఈ కనుమ నాడు తప్పనిసరిగా మన గ్రామ దేవతలకి పూజించాలి. ఎల్లవేళలా మన గ్రామాన్ని కాపాడుతున్నవి మన గ్రామ దేవతలు కనుక మన గ్రామ దేవతలను పూజించాలి. కనుమ రోజున చనిపోయిన మన పెద్దలకి తప్పనిసరిగా పూజించాలి. పితృదేవతలను ఎలా పూజించాలంటే బ్రాహ్మణుడికి మనం ఏమేమైతే నిత్యం వండుతామో ఆ సామాగ్రిని అంతా మనం బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. వీటిని కొన్ని ప్రదేశాల్లో పొత్తర్లు అని కూడా అంటారు. అయితే ఇది కొన్ని ప్రదేశాల్లో సంక్రాంతి రోజున జరుపుకుంటారు. కొన్ని ప్రాంతాలలో కనుమ రోజున జరుపుకుంటారు. ఉదయాన్నే లేచి పాయసం చేసి, అదేవిధంగా మనకి ఏవైతే వస్తున్న పిండి వంటలు చేస్తామో ఆ పిండి వంటలు చేసి అన్నం, పప్పు, కలగాయ కూర మరియు పాయసం, పచ్చడి ఇలాంటివన్నీ వండి మన పితృదేవతలకి మడపళ్ళు తయారు చేసి పెట్టాలి. అదేవిధంగా
మన దేవుడి వద్ద ఈరోజు గుమ్మడి పండుని అలాగే చెరుకు గడని కూడా పెట్టాలి. మన పితృదేవతలకి స్వయం పాకం ఇవ్వకుండా బ్రాహ్మణుడికి దానం చేయకుండా మనం ఆహారం తీసుకోకూడదు. వాళ్ళకి అవన్నీ సమర్పించాక మనం వాళ్ళని తలుచుకుంటూ దండం పెట్టుకుంటూ ఆహారాన్ని మనం స్వీకరించాలి. ఈ కనుమ పండుగ నాడు గారెలు తప్పనిసరిగా చేసుకోవాలి. ఈరోజు గోమాతకి తప్పనిసరిగా పాయసం తినిపించాలి. గోవు చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి గోమాతకి దండం పెట్టి ఈ సంవత్సరం అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా ప్రార్థించాలి. అలాగే ఈ కనుమ పండుగ రోజున మన వాహనాలకి వ్యాపార స్థలానికి నిమ్మకాయలతో దిష్టి తీయటం వల్ల అధిక లాభాలు పొందుతారు. ఈ రోజున మన ఇంటికి అనుకోకుండా ఎవరైనా అతిథి వస్తే ఆ అతిథికి భోజనం పెట్టడం వల్ల మన పెద్దలు ఎంతో సంతోషిస్తారు. అదేవిధంగా ఈ రోజున ఎవరిపైనా చేతులు చేసుకోవటం కోపగించుకోవటం అలాంటివి ఏమీ చేయరాదు. ఇలా చేస్తే ఈ సంవత్సరం అంతా వారికి కష్టాలే. ముందుగా అందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు. ప్లీజ్ డూ షేర్, సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.